స్టోరీస్ తెలుగు. రామాపురం అనే ఊర్లో సంజీవ్ రాజ్ తన భార్య కరుణ ఇంకా తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఎంతో ఆనందంగా ఉండేవాడు. కరుణ చూడటానికి ఎంత అందంగా ఉందో అంతే సంస్కారవంతంగా ఉండేది. ఇంకా ఆమె ఇద్దరు కూతుళ్లు కూడా గుణంలో వారి తల్లి కంటే తక్కువేమీ కాదు. అన్నింటికన్నా మంచి విషయమేమిటంటే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ప్రతి పనిలోనూ కలిసుండేవారు. కరుణ, కాస్త త్వరగా రెడీ అవ్వు, మనం చాలా దూరం వెళ్ళాలి. వస్తున్నానండి. మీరిద్దరూ ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. నేను నాన్న తొందరగా ఫంక్షన్కి వెళ్ళి వచ్చేస్తాం. మీరు పోట్లాడుకోకండి, కలిసి ఉండండి. అలాగే అమ్మా. సంజీవ్ రాజ్ అతని భార్య ఫంక్షన్ పూర్తయ్యాక ఇంటికి తిరిగి వస్తుండగా కారుకు యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో ఇద్దరూ అక్కడే చనిపోతారు. అమ్మా, నాన్న, ఏడవకు చెల్లి, నీకు నేనున్నాను కదా. అక్క, ఇప్పుడు మనం అనాథలమైపోయాము. ఈ ప్రపంచంలో ఇప్పుడు మనకు ఎవ్వరూ లేరు. అనామిక, అవంతిక, నేనుండగా మీరిద్దరూ అనాథలిలా అవుతారు. పదండి తల్లి, మా ఇంటికి వెళ్దాం. ఈ రోజు నుండి మీరు నాతోనే ఉండండి. సంజీవ్ రాజ్ చిన్న తమ్ముడైన ప్రకాష్ రాజ్ ఇద్దరు అక్క చెల్లెళ్లను తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఈ ఇద్దరు ఆడపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచేందుకు అతని భార్య కామినికి ఇష్టం లేదు. తీసుకొచ్చావా? నేననుకుంటూనే ఉన్నాను నువ్వు ఈ అనాథల్ని తీసుకొస్తావని. ఖబర్దార్, వీరిని మాతో పాటు ఇక్కడే ఉంచాలని ఆలోచించినా నేనస్సలు సహించను. మనకి ఒక కూతురుంది కదా, ఇంకా ఇద్దరు ఆడపిల్లల్ని తెచ్చి నెత్తిమీద భారంగా పెట్టుకొని ఎలా బతుకుతావు? కానీ పాపం వీళ్ళు ఎక్కడికని వెళ్తారు చెప్పు? ఎక్కడికన్నా వెళ్ళని, నూతిలో పడి చావని, నాకేంటి, కానీ ఇక్కడ మాత్రం నేను ఉండనివ్వను. ప్రకాష్ అతని భార్యకు అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఆమె అతని మాట వినలేదు. కామిని, పద లోపలికి పద, నీతో కొంచెం మాట్లాడాలి. ఓ కామిని, నువ్వు ఎందుకింత చిరాకు పడుతున్నావు? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. అనామిక, అవంతిక మనతో పాటు మన ఇంట్లోనే ఉంటే వారి కోట్లు విలువ చేసే ఆస్తి మన సొంతమవుతుంది. నీకెలాగూ ఇంట్లో పనులు చేయడానికి పని మనుషులు కావాలి కదా. ఇప్పుడు ఫ్రీగా పని మనుషులు దొరికారు. వాళ్లతో ఎంత పని చేయించుకుంటావో చేయించుకో, నిన్న ఆపేదెవరు? ప్రాపర్టీ విషయం వినకాని వారిద్దరినీ ఇంట్లో ఉంచుకోవడానికి కామిని అంగీకరిస్తుంది. అనామిక, అవంతిక, ఓహో, మహారాణులిద్దరూ ఇంత పొద్దెక్కిన పందుల్లా పడుకున్నారా? ఇక్కడ ఉచితంగా భోజనం దొరుకుతుందని పొరపాటున కూడా అనుకోకండి. అనామిక, నువ్వెళ్ళి గిన్నెలన్నీ తోమి వంటగది శుభ్రం చెయ్యి. అవంతిక, నువ్వు ఇంట్లో, బయట, డాబా మీద, గార్డెన్లో అంతా క్లీన్ చెయ్యి. పిన్ని, అవంతిక చాలా చిన్నది, ఇంత పని తాను చేయలేదు. ఆహాహాహా, ఆహా, చెల్లి మీద ప్రేమ ఒలకబోస్తున్నావే. రోజు పని చేస్తూ ఉంటే అదే అలవాటైపోతుంది. ఇక్కడుండాలంటే నేను చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. అర్థమైందా మీ ఇద్దరికీ? ఇప్పుడు వెళ్ళండి, వెళ్ళి త్వరగా పని పూర్తి చేయండి. ఆ రోజు నుండి అనామిక, అవంతికకు చెడు రోజులు మొదలయ్యాయి. వారి పిన్ని వాళ్లను స్కూల్ మానిపించి రోజంతా ఇంట్లో పనులు చేపిస్తూనే ఉంటుంది. వారికి కనీసం రోజుకి 2 పూటలా కూడా భోజనం పెట్టేది కాదు. ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరి ముఖాలు చూసుకునే సమయం కూడా వారికి దొరకటం లేదు. మరోవైపు వారి బాబాయ్ ప్రకాష్ రాజ్, ఇప్పుడు కూతుళ్ళిద్దరూ చిన్నవాళ్ళు. నేనెలా పరాయి వాళ్ళను నమ్మి అనామిక, అవంతికను వారి దగ్గర వదలగలను? వారి మంచి చెడు నేను సొంతంగా నా ఇంట్లో ఉంచుకుని చూసుకుంటాను. కానీ వారి చదువుకు కావాల్సిన ఖర్చులు చూసుకోవాలంటే నాకు చాలా కష్టం. పర్వాలేదు, సంజీవ్ రాజు గారి అన్ని ఆస్తుల పవర్ ఆఫ్ అటానే మీకిస్తాను. మీరు వారి కూతుళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? ప్రకాష్ చేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది. లాయర్ ముందు మొసలి కన్నీళ్లు కార్చి అనామిక, అవంతికలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్టు నమ్మించాడు. అక్క, ఇటురా, మనమిద్దరం కూర్చుని కేక్ తిందాం. ఎప్పుడు పనులు చేసుకుంటూనే ఉంటావెందుకు? కేక్ చాలా బాగుంది, రా అక్క. లేదు నీలిమా, ఆ కేక్ నీకోసమే, నువ్వే తిను. ప్లీజ్ అక్క, రా ప్లీజ్.
ప్రకాష్ కూతురు నీలిమ తనతో పాటు కేక్ తినమని అవంతికను చాలాసార్లు పిలవటంతో అవంతిక కేక్ తిందామని స్పూన్ తీసుకోగాని, నువ్వు నా కూతురి కేక్ తింటున్నావే, సిగ్గులేదు నీకు? చిన్నపిల్ల దగ్గర తీసుకొని తింటావా? నీకెంత ధైర్యమే? నా కూతురితో సమానంగా కూర్చొని తింటావా? ఇప్పుడు చూడు నిన్ను ఏం చేస్తాను. నీలిమతో కలిసి కేక్ తినబోవడమే అవంతిక చేసిన తప్పు. అదే అదనుగా తీసుకున్న కామిని అవంతికను బాగా కొట్టింది. అనామిక తన చెల్లెలేడుస్తున్న గొంతు విని పరుగు పరుగున వంటింట్లోకి వస్తుంది. అప్పటికే అవంతిక నేలపై పడి ఏడుస్తూ ఉంటుంది. పిన్ని, కొట్టకు పిన్ని, నన్ను కొట్టకు పిన్ని, నేను చేసింది తప్పే, నన్ను కొట్టకు పిన్ని. పిన్ని, అవంతికను నువ్వు ఎందుకు కొడుతున్నావు? తను చిన్నపిల్ల, తెలియకుండా ఏదైనా తప్పు చేసుంటుంది. తనను కొట్టొద్దు ప్లీజ్. నేను నీ కాళ్ళు పట్టుకుంటాను పిన్ని, ప్లీజ్ తనని కొట్టకండి. సరే కొట్టను, కాని నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. దానికి బదులుగా అవంతికను స్కూల్లో చేర్పిస్తాను. ఏంటి, అవంతిక మళ్ళీ స్కూల్కి వెళ్తుందా? సరే పిన్ని, మీరు ఏది చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరుసటి రోజు ఉదయం లాయర్ కేశవ్ ఇంటికొచ్చాడు. రూల్స్ ప్రకారం అవంతిక అనామికలను పిలిచి పిన్ని బాబాయ్తో సంతోషంగా ఉన్నారా లేదా అని అడిగారు. అనామిక గుండె నిండా బాధుంది, కాని లాయర్ ముందు వారు నేర్పించినట్టుగా చెప్పాలంటూ బెదిరించారు. గుండె గట్టిగా చేసుకుని అనామిక ఇలా అంటుంది, లాయర్ అంకుల్, మేము మా బాబాయ్ పిన్నిలతో చాలా సంతోషంగా ఉన్నాం. వారు మమ్మల్ని వారి కూతురు కంటే ఎక్కువ ప్రేమగానే చూసుకుంటున్నారు. చాలా మంచి విషయం. మీరిద్దరూ స్కూల్కి వెళ్తున్నారు కదా? వెళ్తున్నారుగా. నిన్ననే వీళ్ళిద్దరికీ అడ్మిషన్ చేయించాను. రేపటి నుంచి ఇద్దరూ స్కూల్కి వెళ్తారింకా. అంతా బాగానే ఉందని చూసిన లాయర్ అనామిక అవంతికల కస్టడీ ఇంకా వారి మొత్తం ఆస్తి పవర్ ఆఫ్ అటార్నీ కేశవ్కి అప్పగించి వెళ్లిపోతాడు. కోట్ల ఆస్తులు సొంతం చేసుకున్న తర్వాత కూడా కామిని మనసులో దయలేదు. రోజురోజుకు వారిద్దరి మీద ఉన్న ఆమె కోపం ఎక్కువైపోసాగింది. ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు, అబ్బో, చదువుతున్నట్టు ఏం నటిస్తున్నావే? నువ్వేమో ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నట్టు బిల్డప్లు కొడుతున్నావు. అక్కడ మీ అక్క డాబాపై నుంచి కింద పడి తల పగలగొట్టుకుంది. అబ్బబ్బా, చాలా రక్తం పోయింది. బతుకుతుందో చస్తుందో తెలియదు. పిన్ని మాటలు వినగాని అవంతిక పరిగెడుతూ వెళ్లి తన అక్కను వెతుకుతూ ఉంది. అవంతిక, ఏమైంది? ఎందుకు నువ్వు ఇంత వేగంగా పరిగెడుతున్నావు? రేపు ఎగ్జామ్ ఉంది కదా, వెళ్ళి చదువుకో పో. అక్క, నువ్వు బాగానే ఉన్నావు కదా, కానీ పిన్ని చెప్పింది నువ్వు డాబాపై నుంచి పడిపోయావని. పిన్ని చెప్పిన మాటలన్నీ అవంతిక తన అక్కతో చెబుతుంది. అవంతికను చదువు నుండి డిస్టర్బ్ చేయాలని పిన్ని ట్రై చేస్తుందని వారిద్దరికీ అర్థమవుతుంది. చూడవంతిక, నువ్వు బాగా చదువుకుంటేనే మనం ఈ నరకం నుంచి బయటపడగలం. నేను ఎలాగో చదవలేను, కానీ నువ్వు ఖచ్చితంగా చదువుకోవాలి. నువ్వు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. అప్పుడే మనం ఆనందంగా ఉండగలం. నీకు అర్థమవుతుంది కదా? ఆ రోజు నుండి అవంతిక తన పిన్ని చేదు మాటలు, తిట్టడం, కొట్టడం, బాబాయ్ నకిలీ ప్రేమ ఇవన్నీ ఇగ్నోర్ చేసి చదువు మీద ఫోకస్ చేయటం మొదలుపెట్టింది. ఇద్దరు అక్కా చెల్లెళ్ల బాధాకరమైన జీవితంలో 5 ఏళ్లు గడిచిపోయాయి. అవంతిక 10వ తరగతి పూర్తి చేసింది. స్టేట్ టాపర్ కావటంతో ప్రతి న్యూస్ పేపర్లో అవంతిక ఫోటో వేశారు. చాలా ట్రోఫీలు కూడా గెలుచుకుంది అవంతిక. ఇదంతా చూసి వాళ్ల పిన్ని తల నుంచి కాలి వరకు కాలిపోతుంది. అలా ఒకరోజు, అక్క, నాకు స్కూల్లో 10,000 రూపీస్ గిఫ్ట్గా ఇచ్చారు. నేను ఆ డబ్బులన్నీ దాచిపెట్టాను. పద, మనం ఇక్కడి నుంచి పారిపోదాం. అవంతిక, నీ ఐడియా చాలా బాగుంది, కానీ మనం ఇప్పుడే ఇక్కడి నుంచి బయటపడలేం. ఇప్పుడు కూడా మనమిద్దరం చాలా చిన్నవాళ్లం. ఇక 10,000 రూపాయలతో ఎలా గడపగలం చెప్పు? నువ్వు ఈ డబ్బులు బాబాయ్కిచ్చిరా. ఇంకా పై చదువుల మీద శ్రద్ధ పెట్టు. నువ్వు బాగా చదువుకుంటేనే మన జీవితం బాగుంటుంది. అవంతిక అక్క చెప్పిన మాటను విని బాబాయ్కి డబ్బులివ్వటానికి వెళ్తుంది. వారిద్దరినీ సజీవదహనం చేస్తాను. ఆ అవంతిక నా ఇంట్లో తిని తాగి ఫేమస్ అయిపోయింది. ఇదంతా నీ వల్లే జరిగిందే, నీ వల్లనే. అవంతికను స్కూల్లో అడ్మిషన్ చేయించకపోయుంటే ఇప్పుడు పై చదువులు చదువుకోవాలనే ఆలోచన తనకు వచ్చేది కాదు. ఇప్పుడిది బాగా చదువుకుంటే
ఒకరోజు తన నాన్న ఆస్తి మొత్తం తిరిగివ్వమని అడుగుతుంది. అప్పుడేం చేస్తావు? ఓహో, కామిని ఎందుకంత కంగారు పడతావు? నేను వారిద్దరిని ఏం చేయాలో ఏర్పాట్లు చేశాను. ఇకపై ఎవరూ చదువుకోరు, ఇంకా వారి ఆస్తిని తిరిగి ఇవ్వమని ఎవరు అడగరు. నేను చెప్పేది విను. ఆ తన బాబాయ్ మాటలు విని భయంతో గబగబా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. బాబాయ్ పిన్నిల ప్లాన్ ఏంటి? వారు అనామిక, అవంతికలను ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నారు? తెలుసుకోవడానికి సాడిస్ట్ పిన్ని పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. మా స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.